షాబాద్లో జరిగిన 6 మంది జంట హత్యల కేసు ఇప్పుడు ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. అసలు హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. మనం ఎగ్జాక్ట్ షాబాద్ 6 మంది జరిగినటువంటి హత్య ఘటన ప్రదేశంలో ఉన్నాము. వెనకాల పోలీసులు డు నాట్ క్రాస్ క్రైమ్ సీన్ అంటూ క్లియర్గా ఒక టేప్ వేసి ఆ టేప్ లోపలికి ఎవరు వెళ్లకుండా పోలీసులు ఇక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టారు. మొదటిసారి క్రైమ్ సీన్ లోపలికి వెళ్తూ ఉన్నాము. అసలు ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్, ఏ రకంగా హత్య చేశాడు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు, అటువైపుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇటువైపుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది ప్రత్యక్షంగా ఒకసారి క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అని పోలీసులు ఒక మార్క్ వేసుకున్నారు. ఈ టేప్ దాటి మన అవతల వైపుకి పోయి ఒకసారి క్రైమ్ సీన్ని మనం పరిశీలిద్దాం. నా వెడమ వైపు కనబడతా ఉన్న ఇల్లే మైనర్ బాలిక నివాసం ఉంటున్నటువంటి కుటుంబం. సుమారు 10 సంవత్సరాల పాటు ఇదే ఇంట్లో మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉన్నటువంటి ప్రాంతం. శివారు ప్రాంతం, డెడ్ ఎండ్ ప్రాంతం, ఇది చివరి ఇల్లు. ఒకసారి మనం అవతల వైపుగా పరిశీలిస్తే ఈ ఇంటి వెనకాల ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి ఈజీగా ఇంట్లోకి వచ్చే విధంగా యాక్సిస్ ఉన్నటువంటి ప్రాంతంలో కనబడుతూ ఉంది. మనకు ప్రహరీ గోడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రహరీ గోడ చాలా చిన్న సైజులో, మనిషి 6 అడుగుల 6 ఫీట్స్ ఎత్తులో ఉంటే కనీసం 4 ఫీట్ల ఎత్తులోనే ఈ గోడ ఉంది. గోడ దూకి ఈజీగా రావచ్చు. గోడ దూకకపోయినా లెఫ్ట్ సైడ్లో అంతా ఓపెన్ స్పేస్ కనబడతా ఉంది. గ్రౌండ్లో నుంచి ఈ ఓపెన్ ప్లేస్లోకి వచ్చి ఓపెన్ ప్లేస్ నుంచి నేరుగా ఇటువైపుగా వచ్చేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి సో నిందితుడు ఈజీగా చంపి పారిపోవచ్చు అనే ఒక ప్లానింగ్ తోటే ఇంట్లోకి వచ్చాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ద్వారా వెనక నుంచి వచ్చి నేను చూపించినటువంటి ఆ ద్వారా ఈ లోపలికి వచ్చి ఈ గేటు ద్వారానే నిందితుడు రాజ్ కుమార్ లోపలికి వెళ్ళినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఇదే గేటు ద్వారా అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళి డోర్ నాక్ చేసి డోర్ తీసినటువంటి ముందుగా తన తల్లిని, ఆ తర్వాత బాలిక నానమ్మని, తర్వాత బాలికని ఇక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి ఫుటేజ్ ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఆ ఫుటేజ్ క్యాప్చర్ అయినటువంటి కెమెరా ప్రస్తుతం నా చేతి వెనకాల కనపడుతున్నటువంటి సీసీటీవీ కెమెరా. ఇదే కెమెరాలో నిందితుడు రాజ్ కుమార్ మైనర్ బాలికని బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్తున్నటువంటి సీసీటీవీ కెమెరాలు మనం జీ తెలుగు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ కెమెరాలని మనము వీక్షిస్తూ ఉన్నాము. ప్రస్తుతం కెమెరా ఇంకా ఆన్లోనే ఉంది, రికార్డ్ అవుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలకు ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారని. సో ఈ ప్రాంగణంలో రాత్రి జరిగినటువంటి హత్య ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. ఒకేసారి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారి ముగ్గురు, మరో కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు, మొత్తం 6 మంది చనిపోయినటువంటి ఘటన సంబంధించినటువంటి క్రైమ్ సీన్ని మనం చూస్తూ ఉన్నాము. మెయిన్ డోర్, ఇదే మెయిన్ డోర్ ద్వారా రాజ్ కుమార్ లోపలికి వచ్చాడు అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ డోర్ని తట్టి ఈ డోర్ ద్వారా లోపల ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులని అటాక్ చేసి వాళ్ళని చంపి ఒక కత్తిని తీసుకొని వచ్చి ఆ కత్తి ద్వారా హత్య చేసి తర్వాత రైట్ సైడ్లో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఒక బడ్వైజర్ బాటిల్ కూడా మనకు సీన్లో కనబడుతూ ఉంది. సో సీన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఈ ఇంటి ప్రదేశాన్ని అంతా కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా, క్లూస్ లేవకుండా, ప్రస్తుతం కుటుంబానికి చెందినటువంటి చనిపోయినటువంటి మృతుల యొక్క చెప్పులు కూడా యాజ్ టీజ్గా ఇంటి ముందు అలానే కనబడుతూ ఉన్నాయి. రోజులాగానే తల్లి, తన నానమ్మ, చనిపోయినటువంటి మైనర్ బాలిక చెప్పులు కూడా ఇంకా ఇంటి ముందే కనబడుతూ ఉన్నాయి. ఈరోజు గడిచింది ఉంటే ఒకవేళ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళు, ప్రాణాలతో బయటపడేవాళ్ళు. ఈ చిన్న ఇంటిని టార్గెట్గా చేసుకొని, చివరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటిని టార్గెట్గా చేసుకొని గ్రౌండ్ వెనక నుంచి వచ్చి మెయిన్ రోడ్డు ద్వారా ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ఈ ముగ్గురిని హత్య చేశాడు. ముందుగా డోర్ తీసినటువంటి తల్లిని, ఆ తర్వాత తన నానమ్మని, తర్వాత మైనర్ బాలికని ఈ బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి తీసుకొచ్చి ఈ రోడ్డు ద్వారానే తీసుకెళ్ళి మళ్ళీ కారులో ఎక్కించుకొని ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెరువు ప్రదేశంలో మైనర్ బాలికను హత్య చేశాడంటూ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఇది క్రైమ్ సీన్ 1 కిందికి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇల్లు ప్రధానంగా జరిగినటువంటి హత్య కేంద్రంగా భావిస్తూ ఉన్నారు. ఇది క్రైమ్ నెంబర్ 1 కిందికి తీసుకున్నారు. ఈ ప్రదేశాన్ని అంతా స్వాధీనపరుచుకున్నారు. సీసీటీవీ కెమెరాలు కీలకం కాబట్టి సీసీటీవీ కెమెరాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. డీవీఆర్ని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు ఎప్పుడప్పుడు వచ్చేవారు, ఎవరెవరితో కలిసి వచ్చేవాళ్ళు, అసలు ఈ హత్య జరగడానికి గల కారణాలు ఏంటి, అమ్మాయి గతంలో నుంచి ఈ అబ్బాయితో ఒక రిలేషన్ ఏర్పడి ఇద్దరి మధ్యలో ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండడంతో ఈ హత్యకు దారి తీసిందంటూ మాత్రం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇది క్రైమ్ నెంబర్ 1. క్రైమ్ నెంబర్ 2 సీన్ దగ్గరికి వెళ్దాము. అది
అబ్బాయి ఇన్ని రోజుల పాటు అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం. క్రైమ్ నెంబర్ 2 సీన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాం.